మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మోదీ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరూ క్లాసెస్ తీసుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఇక్కడ బీజేపీ పార్టీ. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా సరే MIM లాంటి పార్టీ బాగా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో. ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అసలు ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. చాలా గట్టిగానే మాట్లాడారు మోదీ అని చెప్పి మనకు అందుతున్న సమాచారం. ఒకసారి ఇక్కడున్న పరిస్థితులు ఏంటి అనాలిసిస్ చేయండి. అలాగే ఇష్యూస్ మీద బీజేపీ పార్టీ అంటే మన అన్ని పత్రికల్లో నేను కూడా చూసింది. నేనేమి మోడీ దగ్గర లేను కనుక ఆ లోపల ఏం జరిగిందనేది ప్రత్యక్ష సాక్షులం కాము. పత్రికల్లో వచ్చింది ఈవెన్ బీజేపీ నేతలు కూడా ఖండించలేదు. సో కొంత అసంతృప్తి భాష ఏదైనా అఫ్కోర్స్ పత్రికలో వచ్చిన భాష నిజంగానే మోడీ వాడాడా లేదా మనకు తెలియదు. సో బట్ కొన్ని ఇష్యూస్ మాత్రం ఫ్లాగ్ ఆఫ్ చేశారన్నది నిజం. సో ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడే నా యూట్యూబ్ ఛానల్ కొరకు రఘునందన్ రావుతో ఇంటర్వ్యూ చేశాను, త్వరలో పోస్ట్ చేస్తాను. ఆయనకు కూడా నిజమే, మేము సోషల్ మీడియాలో ఓవైసీ ఛానల్ కన్నా ఓవైసీ కన్నా కూడా యాక్టివ్గా లేం కదా అని రైజ్ చేశాడు. మీరు ఇంకా గట్టిగా పనిచేయాలి, నేను ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో పనిచేయడం లేదు అని మోడీ అన్నది నిజమే అని కూడా అంగీకరించాడు. సో అందువల్ల దాన్ని ఎవరు ఖండించలేదు కనుక ఆయన అభ్యంతరాలు మోడీ చెప్పింది మనందరికీ తెలిసిందే చెప్పాడు, ఆయన ఏమీ తెలియని చెప్పలేదు. వాస్తవానికి అంతకుముందు BL సంతోష్ పార్టీ కార్యవర్గం కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సమావేశం పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు పిలవలేదు. ఆ కార్యవర్గంలో BL సంతోషే రైజ్ చేశాడు ఇష్యూస్ అన్నీ. పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు, పార్టీలో ఉన్న వ్యక్తి ఆరాధన తత్వము, పార్టీలో ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషను, ఇవన్నీ కూడా BL సంతోష్ రైజ్ చేశాడే. ఆ తర్వాత BL సంతోష్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కనుక బీజేపీ ఆర్గనైజేషనల్ ఫంక్షనింగ్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ చాలా కీలకం, RSS నుంచి వస్తారు. సో ఆయన బహుశా రిపోర్ట్ ఇచ్చి ఉండాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఆయన మాట్లాడింది మనందరికీ చెప్పింది నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో విశ్లేషిస్తున్నాయి కదా. ఒకటి, ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా చేయడం లేదు. 2, పార్టీల నాయకుల మధ్య సమన్వయం లేదు, గ్రూప్ తగాదాలు ఉన్నాయి. సో ఇలా 3 సోషల్ మీడియాలో ఉండాల్సినంత యాక్టివ్గా లేరు. సో 4, ప్రజలు ఓటు వేయటానికి బీజేపీకి సిద్ధంగా ఉన్నారు, కానీ మీ నేతల పనితీరు వలన ఇలా జరుగుతోంది. ఇది మోడీ రైజ్ చేసిన కీలకమైన అంశాలు. నరేంద్ర మోడీ అన్నట్లు తెలిసింది ఏంటి అంటే 1984లో 2 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఫస్ట్లో బీజేపీ ఫామ్ అయినాక జరిగిన మొదటి ఎన్నిక అనుకుంటా, బహుశా అది లోక్సభ ఎన్నికలు. అందులో మీకు 2 సీట్లు, ఒకటి తెలంగాణ నుంచి వచ్చింది. ఫస్ట్ సీట్ అదే బీజేపీ బోని కొట్టింది. తెలంగాణ నుంచి హనుమకొండ నుంచి జంగారెడ్డి గెలిచాడు. గుజరాత్ నుంచి ఒక సీటు గెలిచారు. అంటే తెలంగాణ గుజరాత్ ఒకే స్పీడ్తో స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ గుజరాత్ ఎట్లుంది బీజేపీ, తెలంగాణ ఎట్లుంది, ఇది మోడీ రైజ్ చేసిన ప్రశ్న. సో మీరే చెప్పండి, తెలంగాణలో బీజేపీ పుట్టినప్పుడే పార్టీకి ఓటేస్తున్న ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి గుజరాత్ ఒక్క సీట్తోనే ప్రారంభమైంది, తెలంగాణ ఒక్క సీట్తోనే ప్రారంభమైంది. గుజరాత్లో దేశ ప్రధానిని గుజరాత్ బీజేపీ ఇచ్చింది, దేశ నెంబర్ 2 హోంమంత్రిని ఇచ్చింది. అప్రతిహతంగా బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూ వచ్చి దశాబ్దాలుగా అసలు యాంటీ ఇన్కంబెన్స్ అంటే ఏంటో తెలియకుండా గుజరాత్ బీజేపీలో ఉంది. మరి ఎందుకు తెలంగాణలో ఈ పరిస్థితి, అవకాశాన్ని కూడా ఎందుకు జారవిడుచుకుంటున్నారు అనేది హైకమాండ్ మోడీ నుంచి వచ్చిన ప్రశ్న. అయితే మోడీ కేవలం ఎంపీలే తప్పుపట్టాడు. నిజంగా ఎంపీలతోనే అన్నాడు, అంటే ఎంపీల గురించి కాదు, అది ఎంపీలతో అన్న రాష్ట్రంలో బీజేపీ వ్యవహార సరళి పైన మోడీ వ్యాఖ్యలవి. కానీ హైకమాండ్ పాత్ర కూడా అందులో ఏమీ తక్కువేమీ లేదు. వాళ్ళు కూడా చాలా గందరగోళానికి కారణం కదా. ఇప్పుడు బహిరంగంగానే మీకు బండి సంజయ్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిస్తే దాన్ని అనుమతించారు. ఈటల క్యాంపెయిన్ మనందరికీ తెలిసిందే. అనుమతించి ఆఖరికి ఆ క్యాంపెయిన్కు తలవొగ్గి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ప్రజా సంగ్రామ యాత్రను అర్ధాంతరంగా ముగింపజేశారు. సో దానికి ఆన్సర్ లేదు కదా. సో అలాగే ఇప్పటికీ కూడా బహిరంగంగానే ఈటల రాజేందర్ బండి సంజయ్ల మధ్య గొడవ నడుస్తోంది. ఏం చేయగలిగింది అధిష్టానం, ఎవరు నాపింది?
మీకు హిందుత్వ ఐకాన్గా చెప్పబడే అతను రాజా సింగ్ పైన చర్య తీసుకున్నారు, క్రమశిక్షణ రాహిత్యం అని. మరి ఎంతకన్నా సీనియర్ నాయకులే బహిరంగంగానే మాట్లాడుకుంటుంది, అది క్రమశిక్షణ రాహిత్యం కాదా? బివేర్ నా కొడుక అంటే అది క్రమశిక్షణ రాహిత్యం కాదా? మరి ఏమన్నా అన్నారు? అసలు మందలించే పరిస్థితుల్లో కూడా బీజేపీ హైకమాండ్ లేదు. లేనప్పుడు ఏమని మెసేజ్ వస్తుంది? పార్టీలో పాత కొత్త వారి మధ్య సమన్వయం లేదు అని, 4 నాయకులు ఉంటే 8 గ్రూపులు ఉంటాయని, ఇవన్నీ అందరూ మాట్లాడుకునేది. లేకపోతే జిహెచ్ఎంసీలో అంతటి అద్భుతమైన విజయం సాధించిన పార్టీ ఎందుకని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోతుంది? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. హైదరాబాద్లో పోనీ కాంగ్రెస్ ఎలా గెలిచిన దానికి 10 కారణాలు చెప్పచ్చు. బీఆర్ఎస్ వీక్ అయినా కూడా పార్లమెంట్ ఎన్నికలు నిలబడింది కదా. సో మరి బీజేపీ ఎక్కడ ఉంది? అవకాశాలు ఉన్నా కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎక్కడ బలమైన పాత్ర పోషించలేకపోయారు కదా. అంటే కాంగ్రెస్ను ఓడించి బీజేపీ అధికారంలోకి రావడం పక్కకు పెట్టు, బీఆర్ఎస్ను ఓడించి ప్రధాన ప్రతిపక్షం కావడమే బీజేపీ కష్టమైపోతుంది కదా. బీజేపీ బలోపేతం కావాలంటే ఏం చేసే ఛాన్సెస్ ఉన్నాయి? నేను మొదటి నుంచి ఐఎమ్ ఎగైన్స్ స్పెక్యులేషన్. బీజేపీ ఏం చేసే ఛాన్సెస్ ఉన్నాయనేది నేను ఎందుకు స్పెక్యులేట్ చేస్తాను? నాకేం అవసరం అండి? పార్టీ బలోపేతం కావాలి అని అంటే చేయాల్సిన పనులేంటి? ఒక పార్టీ బలోపేతం కావాలి లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలి అని అంటే అడ్వైజర్ కాదండి. నేను భారతీయ జనతా పార్టీకి అడ్వైజర్ కాను. ఆ మాటకత్తే ఏ రాజకీయ పార్టీకి అడ్వైజర్ కాను గనక నేను ఇవి చెయ్యాలి అని నేను చెప్తే వాళ్ళేం చెయ్యరు. ఒక విశ్లేషకుడిగా జరుగుతున్న పరిణామాలు విశ్లేషించగలం, కానీ సలహాదారులుగా అవతారాలు ఎత్తలేను, ఎత్తకూడదు కూడా. సో దీనికి నేను చెప్పాల్సిన అవసరమే ఉన్నది. దేశమంతా గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అప్రతిహతంగా అనేక ఎన్నికలు గెలుస్తున్న పార్టీకి నాగేశ్వర్ చెప్పాలా? పార్టీకి తెలియదా అది? సో పార్టీ ఇన్ని రాష్ట్రాల్లో గెలిచారు, తమకు సంబంధం లేని బెంగాల్లో గెలిచారు, త్రిపురలో గెలిచారు, ఒరిస్సాలో అధికారంలోకి వచ్చారు. అంత సామర్థ్యం ఉన్న పార్టీ కదా. అలాంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా మహారాష్ట్రలో గెలిచారు, హర్యానాలో గెలిచారు, రాజస్థాన్లో మీకు ఇతర అనేక రాష్ట్రాల్లో గెలుచుకుంటూ వస్తున్నారు కదా, ఒక్క దగ్గర కాదు కదా. తమిళనాడు, కేరళలో కూడా తాళ్ళ ఓటింగ్ పెంచుకోగలిగారు. మరి అంత అనుభవం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నాగేశ్వర సలహా ఎందుకండి? రైట్. పార్టీ అంతర్గతంగా ఆధిపత్య పోరు అని అన్నారు కదా, ఆధిపత్య పోరుతోటే ఇది ఉండొచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలు కావచ్చు, అనాలిసిస్ మాత్రమే, మీరు నేను చెప్పాల్సిన ఇది లేదు. మీరు అన్నట్టుగా దేశమంతా దుందుబి మోగిస్తూ ఉన్నారు, కానీ ఇటు సౌత్లోకి వచ్చేటప్పటికి సరైన పాత్ర పోషించట్లేదు అన్న అభిప్రాయం అయితే కనిపిస్తోంది, చూస్తున్నాం కూడా. అంటే మీకు ఒక ఫ్యాక్టర్ ఎప్పుడూ ఒక రాజకీయ పరిణామానికి కారణం ఉండదు. ఏ హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు అన్నట్లు ఆ పరస్పర సహకారం లేకపోవడము, ఆధిపత్య పోరు ఒక కారణం. ఆధిపత్య పోరు ఉన్న చోట కూడా బీజేపీ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కు అక్కడున్న డిప్యూటీ సీఎంలకు మధ్య ఆధిపత్య పోరు లేకుండేనా? ఇక్కడ గెలిచారు. కాంగ్రెస్లో ఆధిపత్య పోరు లేదా? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా సీఎం పదవికి పోటీ పడలేదా? కాంగ్రెస్లో ఆధిపత్య పోరు లేదా? ఆధిపత్య పోరు అంతటా ఉంటుంది. ఆధిపత్య పోరు ఉన్నంత మాత్రాన్ని ఓడిపోరు, గెలువరు. ఆధిపత్య పోరు ఉన్న చోట కూడా గెలిచిన ఉదాహరణలు మనకు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి, ఇతర పార్టీలకు ఉన్నాయి. కానీ డెఫినెట్గా ఆధిపత్య పోరు వల్ల ఏంటంటే పార్టీ సమన్వయంతో పనిచేయలేదు, అదొక ఛాలెంజ్ ఉంటుంది. బీజేపీకి వచ్చేవరకు ఏంటంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేరు, బారోడ్ లీడర్షిప్ పైన ఆధారపడతారు. ఎప్పుడు కూడా సొంత నాయకత్వం లేకుండా బారోడ్ లీడర్షిప్ అన్ని సందర్భాల్లో పనిచేయదు. కొంత మేరకు పనిచేయవచ్చేమో, కానీ తర్వాత అపోజిషన్ పాత్ర పోషించలేకపోతున్నారు. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలే పొగుడుతూ ఉంటారు, మరి వీళ్ళు ప్రతిపక్షం ఎట్లయితారు? ఆదిలాబాద్ సభలో పాయల్ శంకర్ పొగిడాడని చెప్పి అంత మీడియా అంతటా వచ్చింది కదా. ఏవిఎన్ రెడ్డి కౌన్సిల్లో పొగిడారని కూడా మీడియా వచ్చింది కదా. సో అందువల్ల బీజేపీ నేతలు కాంగ్రెస్ సీఎంను పొగుడుతూ ఉంటే అఫ్కోర్స్ పాయల్ శంకర్ కారణాలు ఉండొచ్చు, లేవని అంటలేను. ఆయన ఆదిలాబాద్లో తన ప్రజలకు కొన్ని పనులు చేయించుకోవాలి కనుక ముఖ్యమంత్రితో ఆ రిలేషన్స్ ఉంటేనే అవుతాయని ఆశించి చేయొచ్చు, మేబీ విత్ గుడ్ ఇంటెన్షన్ ఆల్సో. కానీ పొలిటికల్ సిగ్నల్ ఎలా పోతుంది?
పార్టీ నాయకుల మధ్య క్లారిటీ ఉండదు. ఇప్పుడు బండి సంజయ్ ఏమో హిందుత్వ వల్లనే మేము గెలిచాం దేశంలో, తెలంగాణలో కూడా హిందుత్వ వల్లనే అధికారంలోకి వస్తాం, హిందుత్వం అనేది మా నినాదము, నేను తుది శ్వాస వరకు హిందుత్వనే ఉంటాను, అటు కట్టుబడి ఉంటానని బండి సంజయ్ అంటాడు. వెంటనే ఈటెల ఏమంటాడు, తెలంగాణలో కులం మతం పనిచేయదు, కులం మతం ఆధారంగా డివిజన్ పాలిటిక్స్ తెలంగాణలో పనిచేయవు అంటాడు. సో మరి జనం ఎలా ఇవాళ రఘునందన్ రావు ఇంటర్వ్యూలో అడిగాను ఈ ప్రశ్న, అడిగితే ఆయన ఏమన్నాడు, సో ఆయన కూడా మా పార్టీ మా మోడీయే చెప్తున్నాడు కదా సబ్కా సాత్ అని, బండి సంజయ్ అన్నది తప్పని నేను అనడం లేదు, కానీ అంటూ ఈటెల రాజేందర్ చెప్పిన దాన్ని సమర్థించారు. సో అంటే పార్టీలో హైడ్రా పైన అంతే, మీరు హైడ్రా పైన స్టేట్మెంట్, రఘునందన్ రావు హైడ్రాను స్వాగతించాడు, ఈటెల రాజేందర్ మొదటి నుంచి కూడా హైడ్రాను వ్యతిరేకిస్తున్నాడు. ఇలా కీలక అంశాలపై కూడా పార్టీలో ఒక ఏకాభిప్రాయం లేకపోతే నాయకుల మధ్య సమన్వయం ఉండదు, అంశాలపైన ఏకాభిప్రాయం ఉండదు, ఇక ఆ పార్టీ ఏ రకంగా ముందుకు పోతుంది?